ముదురు మాటలకి ఏం తక్కువలేదు. అందుకే అర్జెంట్ గా స్కూల్లో చేర్చాలి. అరే ఈ స్కూల్లో చేరితే అన్ని కష్టాలే మామా. పైసలు ఇచ్చి కష్టాల్ని కొనుక్కుంటావా ఏంది? కష్టాలా? మళ్ళా ఈ స్కూల్లో చేరితే ఫీజులకి పుస్తకాలకి పైసలు పీకవా ఏంది? పీకవా ఏంది? అబ్బగదే సామి, పైసలు పోతాయి అంటున్నా. పోతాయి అయితేంటి? నేను స్కూల్లో అల్లరి గిట్ల చేస్తే కంప్లైంట్లు వస్తాయి కదా. అల్లరి ఎందుకు చేస్తావమ్మా? చిన్నపిల్లలు అల్లరి చేయకపోతే అల్లం పచ్చడి చేస్తారా? గది కాదు మామా. రేపు మార్కులు తక్కువ వస్తే టెన్షన్ ఎవరికి? నీకేగా. పట్టడు పరీక్షలో ఫెయిల్ అయితే బీపీ పెరిగేది ఎవరికి? నీకు కాదు. ఇవన్నీ నీకు అవసరమా మామా? సక్కంగా తిని ఆరాంగా మిషన్ కుట్టుకో మామా. ఈ చదువులు గిదువులు మనకి ఎందుకు మామా? చదువు అన్న పాపానికి ఎన్ని అపశక్నాలు చదువే. ఇండైరెక్ట్ గా నీ చదువు నా చావుకొస్తుందని చెప్తావా? అయ్యో రావులా, స్కూల్ కు పోయి చదువుకునే దానికన్నా ఇంట్లో చదువుకోవడం మంచిది అంటున్నా. ఇంట్లోనా? ఎందుకమ్మా? కాలి మొత్తాన్ని నీ పిసినార్తనంతో పిచ్చెక్కించడానిక? ఆ పప్పులేం ఉడకోవు. నువ్వు స్కూల్కు వెళ్లాల్సిందే. లేదంటే ఈ కాలి వాళ్ళందరూ కలిసి నన్ను జైలుకి పంపిస్తారు. నిన్ను జైలుకి పంపించే మోగోడెవడు మామా? నీ జోలికొస్తే చెమడాలు తీస్తా. చెమడాల తర్వాత తీద్దువు గాని ముందు స్కూల్లో పుస్తకాలు తీర్చాలు. అంటే నన్ను స్కూల్ కు పంపడానికి నువ్వు డిసైడ్ అయినవా మామా? పక్కా. ఫీజు ఏదో నాకు రాదన్న చదువు నేను చెప్పుకుంటా. చంపుతా. తొందరగా తిని పోయి పాలు తీసుకురాపో, కాఫీ తాగుదాం. మామా కాఫీ అంటే యాదకొచ్చినది మామా. నేను స్కూల్కు పోతే గీ పాలు కూరగాయలు ఇవన్నీ ఎవరు తెస్తాను మామా? గదే నేను ఇంట్లో ఉంటే నీకు మంచిగా అన్ని తెచ్చి పెడతాను మామా. నీకు మస్తు పైసలు మిగులుతాయి మామా. నీ పైసలు పిచ్చి పాడుగాను. బాగా చదువుకుంటే ఇంతకింత సంపాదించుకోవచ్చు కదమ్మా. అది కాదు మామా. పోయి పాలు తీసుకురాపో. ఈ పెద్దోళ్ళు ఉన్నారే, మా చిన్నపిల్లల మనసులో అస్సలు అర్థం చేసుకోరు. ఎప్పుడు మారుతారో ఏమో. డైలాగు చాలు గాని పోయి పాలు తీసుకురాపో. గట్లనే. దెబ్బలు తగ్గిపోయాయా? అంటే మీరందరూ కావాలంటే నన్ను లోపల పెట్టొచ్చారా? ఇక్కడ కూర్చొని హాయిగా చాయ్ తాగుతున్నారా? నానమ్మగారు నానమ్మగారు. ఏంటమ్మా? నానమ్మగారండి, ఈ రోజు శనివారం. శనీశ్వరుడు శాంతించి మన కష్టాలన్నీ పోవాలంటే నలుగురి పేదవాళ్లకు మనం నువ్వుల దానం ఇవ్వాలండి. విన్నారుగా, నలుగురు పేదవాళ్ళకి దానం ఇవ్వాలంట. అర్థమైంది అత్తయ్య గారు, రెడీ అవుతాం. అమ్మా అమ్మా, ఏంటి? నేను గీతలాగా నువ్వులు దానం చేస్తానమ్మా. నువ్వు మీ అమ్మలా మేకప్ వేసుకుంటేనే బాగుంటావు. దాన ధర్మాలకి పనికిరావు. ఎందుకు పనికిరాను? నాకు చేతులున్నాయి కదా. చేతులున్నాయి కానీ చేతులు నిండా డబ్బులున్నాయా? మరి గీత దగ్గర మాత్రం డబ్బులున్నాయా? ఎందుకు లేవే? వాళ్ళ నాన్న అమెరికా నుంచి నెల నెల డబ్బులు పంపిస్తున్నాడు. అంతేకాదు వీళ్ళ తాతగారి లాయరు నెల నెల 1,00,000 రూపాయలు దీని అకౌంట్ లో వేస్తున్నాడు తెలుసా? మరి మీ నాన్న మీ తాత ఏమిస్తున్నారు? చిరిగిన పేక, కాల్చిన బీడి తప్ప. చాలు చాలే, వెళ్ళి అమ్మిస్తే వాళ్ళని పేదవాళ్ళని తీసుకురండి. సరేనమ్మా. అరే పదండ్రా, వెళ్ళి వేషాలు మార్చుకొద్దాం. ఏమిటి వేషాలు మార్చుకుంటారా? అంటే మొహం అంత నల్లగా ఉంది కదమ్మా, బాగా కడుక్కొద్దాం పదండి అంటున్నా. తీసుకురండి. అలాగేనమ్మా. మీరు లోపలికి వెళ్ళండి. సరే సరే వెళ్ళండి. మీరు కాఫీ తాగండి.
చంపేస్తుందమ్మా. ఓ ముద్దుంటే పెట్టండి అమ్మా. ఓ సుబ్బుజ్జి మనం ముష్టి వాళ్ళం కాదే పేదవాళ్ళం అవును మర్చిపో కదూ, మర్చిపోయాను. ఆ, మీరు పేదవాళ్ళు కాదు. వాళ్ళు పేదవాళ్ళు అని మొహం మీద రాసినట్టు ఎంత కరెక్ట్ గా చెప్పావే. మీ మొహం మండ. వాళ్ళ డ్రెస్సులు చూస్తే తెలియట్లేదా? అవును తల్లి, డ్రామా కంపెనీలో రెంట్కు తీసుకున్నాం. డ్రామా కంపెనీ ఏంటి నానమ్మ గారు? ఆ, జీవితమే ఒక డ్రామా లాంటిదని వాళ్ళ ఉద్దేశం తల్లి. నువ్వు పంచే. ఈవిడ పేదదైతే ఇన్ని నగలు ఎలా వేసుకుంది? అమ్మా అది నువ్వు ఇక్కడ శనివారం నువ్వులు పంచుతున్నట్టు పక్క వీధిలో బుధవారం బంగారం పంచుతారన్నమాట. ఈ బంగారం అలాగే వచ్చింది. బంగారం కూడా పంచుతారా అండి? పంచుతారు. ఒక్క బంగారం ఏంటి తల్లి, మంగళవారం పూట మేకప్ బాక్స్ కూడా పంచుతారు. అలాగా? ఎక్కడ పంచుతారో చెప్పు, నేను వెళ్ళి తెచ్చుకుంటాను. ఏయ్ నీకే కర్మే, మొన్నగా కొనిచ్చాను. నాకు నువ్వు కొనిచ్చేదేంటి? ముష్టిదానా. ఏయ్ దీని ఉద్దేశం ముష్టి ఎత్తుకోవడం ఎందుకు, మీ అమ్మని అడిగి కొనుక్కోమని. అవునవును, ముందు నువ్వు ఆ నువ్వులు దానం చెయ్యి. చెయ్యమ్మా సంచిలో పోసి. చాలే తల్లి, మొన్నిచ్చిన శనగలు కూడా అలాగే ఉన్నాయి. మొన్న శనగలు ఇచ్చింది బ్రాహ్మణులకు కదా, మీ దగ్గర ఎలా ఉంటాయండి? అంటే దీని ఉద్దేశం నువ్వు ఇచ్చిన శనగలు ఆ బ్రాహ్మణుల దగ్గరే ఉన్నాయనమ్మా. ఆ విషయం మీకెలా తెలుసు? అయ్యో అంటే గీత, ఆ బ్రాహ్మణులు వీళ్ళు బంధువులన్నమాట. ఇదిగో మీ దానం మీకొచ్చింది, మా పుణ్యం మాకొచ్చింది. మాకు అవతల చాలా పని ఉంది, వెళ్ళిరండి. అలాగేనమ్మా. వెళ్ళండి. నానమ్మ గారండి, ఈ రోజు ఆవుకి శనగలు తినిపిస్తే మంచిదంటండి. అలాగే తల్లి, ఎవరైనా పేదవారికి 10,000 ఇస్తే ఇంకా మంచిదంటమ్మా. అలాగా నానమ్మ గారండి? అయితే ఎవరికి ఇవ్వాలండి? అయ్యో నన్ను మించిన పేదవాళ్ళు ఎవరున్నారమ్మా? ఆ బాధలేవో నేనే పడతాను, నాకిచ్చే తల్లి. అలాగే. అయ్యో నా బంగారు తల్లి, నువ్విలాగే వారానికో 10,000 దానమివ్వాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. నువ్వు వెళ్ళి టిఫిన్ చెయ్యి, ఆవు దగ్గరికి వెళ్దామమ్మా. అలాగే నానమ్మ గారండి. వెళ్ళు. పదపండు తిందాం. నేను పండు తినను. నీ బొంత తిందాం పదా అంటోంది. ఓకే తిందాం. పద. అయ్యో ఇది అన్యాయం అత్తయ్య గారు. డబ్బులు మీకు, శనగలు శనక్కాయలు మాకా? ఈ శనగలు మినుములు అమ్ముకోలేక చేస్తున్నాం. అమ్మా ఈసారికి వీటిని తీసుకొని ఆ డబ్బులు మాకు ఇవ్వమ్మా. మరైతే కనీసం ఈ నువ్వులన్నా అమ్మిపెట్టమ్మా. సర్లేరా, ఎలాగోలా అమ్మి పెడతాను గాని ముందు వెళ్ళి రెడీ దొంపదా. పద, పద, పద. దొరికిందేడు. చెప్తా నీ పని. ఏం శంకర్ మామ, నువ్వు ప్రభాస్ అన్న టైప్ అనుకున్నా, ప్రకాష్ రాజ్ టైప్ అన్నమాట. ప్రకాష్ రాజ్ ఎవరా? ఊకో మామ, పాలు తాగే పసిపిల్లల లెక్క ఏం యాక్టింగ్ చేస్తున్నావు మామ? నేను మొత్తం చూసినా. ఏం చూసినావు? తెల్లనివన్నీ పాలని, నల్లనివన్నీ నీళ్ళని. పాలేంది నీళ్ళేంది? ఆ ముచ్చటేందో తెలవాలంటే నాకు పాలు 1 లీటర్ ఫ్రీగా పోయాలి. ఫ్రీగానా? ఫ్రీగా ఎందుకు పోస్తాను? ఎందుకంటే నువ్వు పాలల్లో నీళ్లు కలిపింది నేను చూసినా కాబట్టి. నేను పాలల్లో నీళ్ళేం కలపలే.
ఎట్లా నిరూపిస్తావు? నిరూపించు. ఇప్పుడేంది నిరూపించాలి అంతే కదా? ఎట్లా నిరూపిస్తావు? ఎట్లా నిరూపిస్తావు? ఆ ఈ పెన్నుతోని. దిమాగ్ ఇట్లా ఖరాబ్ అయిందా? పెన్నుతో ఎట్లా నిరూపిస్తావు? ఇది రాసుకునేది కాదు మామ, వీడియో తీసుకునేది. దీంట్లో నువ్వు చేసిన వెధవ పని మొత్తం దీంట్లో రికార్డ్ చేసిన. దీన్ని తీసుకుపోయి పోలీసు వాళ్ళకి ఇచ్చిందనుకో. వద్దొద్దు, నువ్వు అడిగినట్టు పాలు పోస్తా. నాకు తెలుసు మామ, నువ్వు పాలతో పాటు పాపాలు కూడా పోస్తావని. అందుకే నాకు ఫ్రీగా వద్దు. అంటే పైసలు ఇస్తావా? కాదు, ఈ పెన్ ఇస్తా. పాలు పోయి. గిన్నెది? నీ దగ్గర గిన్నె లేదు? ఉంది ఉంది ఉంది. మరి పోయి. ఒక నిమిషం. ఇగో తీసుకో. థాంక్స్ మామా, ఇదిగో తీసుకో. ఇది నీ పెన్నే. నా పెన్నా? ఓ అమ్మో, ఏంది అన్నాయం? నాతోనే కథలు పడతావు. అదికండి ఆవు. అది గాడిదే. ఇంత పెద్ద ఊరు, శనగలు పెట్టడానికి ఒక చిన్న ఆవు కనపడట్లేదే. అయ్యో, ఆ శనగలేవో రేపు పెట్టుకోవచ్చు అత్తయ్య గారు. లేదు, ఈ రోజు పెట్టాల్సిందే. ఇదొకటి. అయితే మమ్మల్ని ఆవులనుకొని పెట్టేయి, మేము తినేస్తాము. ఎవరినో ఒక అడుగుదాంలేవే. శనగలు తినమనా? ఆమె ఎక్కడుందో చెప్పమనే. ఓకే ఓకే. అదిగో ఎవరో అమ్మాయి వస్తున్నారు, అడగండి నానమ్మ గారు. ఆపరా, కొంచెం వెనక్రా. చాలు. ఏ పిల్ల, ఏంది ముసలి ముసలా? ముసలిగాక పడిసి పిల్లవా? వసే నిన్ను. అత్తయ్య గారు, దాంతో మనకెందుకు? ఆవు గురించి అడగండి ఫస్ట్. సర్లే ఇల్లారా. నాకేం పని, నువ్వేరా. అయ్యో అత్తయ్య గారు, ఆవేశం అన్ని వేళలా మంచిది కాదు. ప్రస్తుతానికి అవసరం మనది కాబట్టి సర్దుకుపోవడమే మంచిది. అవసరం మనది కాబట్టి బతికిపోయింది. ఇక్కడ ఆవేమన్నా ఉందా? ఆవంటే నల్లవా తెల్లవా? తెల్లావు. పాలిచ్చేదా ఇయ్యందా? ఇచ్చేదే. నా లెక్క కుర్రదా, నీ లెక్క ముసల్దా? అయ్యో అత్తయ్య గారు, నీలాగా పడుచుది. బతుకున్నదా సచ్చిందా? ఏంటే నా దగ్గర కామెడీలు చేస్తున్నావా? చచ్చినావు పాలలు ఇస్తుంది. సచ్చినావు పాలిచ్చుడు కాదు, పాలిచ్చావు సావచ్చు కదా. సర్లే, బ్రతికున్నావు. నాకు తెలియదు. తెలియకపోతే ఇన్ని ప్రశ్నలు ఎందుకు వేసావమ్మా? తెలివన్నాడు కాకుంటే తెలిసినాడు అడుగుతాడు. ఎవరి మీది దేడిది వాగ్దానా? దేడిది వాగ్దానా అంటే ఏంటి? నాలాగా
సగం బుర్రదానివి అని అర్థం అక్క. ఆగండి. అవసరం మనది కాబట్టి కాస్త మూసుకోనుండండి. నీకు నిజంగా తెలీదా? తెలుసు కానీ చెప్పను. ఏ చెప్తే నాకేంటి? నీకేం కావాలో చెప్పు. 100. అలాగే ఇస్తా. చెప్పు, ఆవు ఎక్కడుంది? ఆవు నాదే గాని దాంతో ఏం పని? ఈ శనగలు దానికి పెట్టడానికి. ఇదేదో మనకు వర్కౌట్ అయ్యేటట్టే ఉంది. చెప్తా. రండి. మీరిక్కడే ఉండండి, నేను వెళ్ళి సెటిల్ చేస్తా. దేన్ని? ఆవుని. ఆవుని సెటిల్ చేయడం ఏమిటే? ఏమో. ఇగో శంకర్ మామ, ఇంకేం మిగిలింది తల్లి? మళ్ళీ వచ్చినావు? నీ ఆవుకి కిలో శనగలు తెచ్చిన. ఏమిస్తావు? బాలే దొరికింది. పోయిన నష్టం భర్తీ చెయ్యాలా? ఏమిస్తాం బిడ్డ? ఓ 50 వస్తుంది. గట్లనే. ఆ ముసలి రా. అయ్యో, ఇదే నన్ను ముసలి దీని సంగతి. చెప్పు తల్లి. అదిగో ఆవు, శనగలు పెట్టు. అమ్మ గీత, నీ చేత్తో తినిపించమ్మా. అలాగే నానమ్మ గారండి. పెట్టినవా? ఓ మామ, పైసలు తీ. గట్నేనే. ఇదిగో. ఏ ముసలి, పైసలు తీ. తీ. చాలే తీ. తీస్తాను. ఇదిగా 100. అవును, శనగలేంది ఆ పిల్ల పెడుతుంది? ఆలు శనగలు ఆలు పెట్టకుంటే పవన్ కళ్యాణ్ వచ్చి పెడతాడు. శనగలు వాళ్ళయ్యా? అవును బాబు, ఆవుకు పెట్టాలంటే 100 అడిగింది. నా ఆవుకు పెట్టడానికి 100నా? నీ ఆవా? ఆవు శనగలు నీవి, ఆవైంది, పైసలు నావి. వత్తాను ముసలి. వామ్మో, ఇది సామాన్యురాలు కాదు. పైసా పెట్టుబడి లేకుండా 10 నిమిషాల్లో 150 రూపాయలు సంపాదించింది. ఏయ్ పదండి, దాన్ని పట్టుకుందాం. అమ్మ గీత రావే. అయ్యయ్యో, నా గిన్నె. ఇదిగో. పదమ్మా, పద. పొద్దుగాల ఎవరి ముఖం చూసినా ఏమో పైసల మీద పైసలు వస్తున్నాయి. ఆవు కూరగాయలు కొనుక్కోవాలి కదా, ఏ బక్రగడు దొరుకుతాడబ్బా? తాజా కూరగాయలు, టమాటాలు, బంగాళదుంప, వంకాయలు. ఇదిగో పాపా. ఏందవా? అవ్వా, పోనీలే, ముసలి కన్నా అవే బెటరు. నీ పేరేంటి పాపా? శ్వేత. మీ నాన్న పేరేంటమ్మా? గా అవులేగాడి పేరు నన్ను అడక్కు. నేను చెప్పా. అవులేగాడా? సరే, మీ అమ్మ పేరేంటి? కత్రినా కైఫ్. కత్రినా కైఫా? ఏంటి కామెడీలా? మరి లేకుంటే మా అమ్మ ఎవరో నీకేంటి? మా అమ్మ పేరు నీకెందుకు చెప్పాలి? సరే చెప్పొద్దులే గాని, ఇక్కడ శెట్టి గారి కొట్టుందట, నీకేమన్నా తెలుసా? ఓహో, శెట్టి గారు కొట్టా.
గది ఆ, చెప్తే నాకేమొస్తుంది? చెప్పకుండా ఉంటే వీళ్ళ కారెక్కి ఫ్రీగా ఊరంతా తిరగొచ్చు. ఆ, పాపా అది చాలా దూరం ఉంటది. గల్లీలలో తిరుక్కుంటా పోవాలి. పర్వాలేదులే, అడ్రస్ చెప్పు, మేము వెళ్తాం. అటు పోవాలి, సక్కంగా పోవాలి, మళ్ళీ అటు పోవాలి. అర్థమైంది, వచ్చి కారెక్కు. గింత సింపుల్ గా చెప్పినా అర్థం కాలే. సరే ఏం చేద్దాం, ప్రజాసేవ చేయాలి. పాను పోదాం.